టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటిస్తున్నటువంటి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. యువ సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నటువంటి ఈ మూవీలో యువ అందాల కథానాయకులు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తుండగా, సంగీత దర్శకుడు అయినటువంటి భీమ్స్ సిసిలోరియో దీనికి సాంగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం నుంచి రిలీజ్ అయినటువంటి పాటలతో పాటు ప్రమోషన్ అంశాలు అనగా థియేట్రికల్ ట్రైలర్ కానీ, ఫస్ట్ లుక్ గ్లిమ్స్ టీజర్ కానీ, ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్ కానీ, అలానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, ఇలా అన్నీ కూడా అందరినీ విశేషంగా ఆకట్టుకొని ఇప్పటివరకు సినిమాపై ఉన్నటువంటి అంచనాలు మరింతగా పెంచేశాయి. వెంకీ మార్క్ కామెడీతో పాటు అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ మార్క్ కమర్షియల్ మరియు కామెడీ ఎంటర్టైన్మెంట్ అంశాలు ఈ సినిమాకి ప్రధాన బలాలని చెప్తున్నారు నిర్మాత దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై తాను ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించానని, ముఖ్యంగా వెంకటేష్ గారు అనిల్ కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ విజయం ఖాయమని ఆయన చెప్తున్నారు. ఓవరాల్గా అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ జనవరి 14న ఆడియన్స్ ముందుకు వచ్చి తామందరూ భావించినట్లుగా భారీ సక్సెస్ ఖాయమని, వెంకటేష్ మార్క్ కామెడీ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుందని, అలానే అనిల్ రావిపూడి ఈ మూవీతో దర్శకుడిగా కెరీర్ పరంగా మరొక మెట్టు ఎదుగుతారని ఆయన చెప్తున్నారు. మొత్తంగా అయితే టీం ఈ విధంగా ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, వెంకటేష్ అభిమానులు కూడా దీనిపై ఎంతో నమ్మకం ఉన్నారు. మరి జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.